హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనము చాలా ఈజీగా మోదుకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక గ్లాసు బెల్లం తురుమును వేసుకొని అలాగే పావు గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా తీగపాకం వచ్చిన తర్వాత దీనిలోకి ఒకటి దంచుకున్న యాలుక్కాయని, అలాగే మనం ఏ గ్లాస్తో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు కొబ్బరి పొడిని వేసుకునేసి పాకం గట్టి పడేంత వరకు మనం అయితే దీన్ని ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మరో గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత అయితే దీనిలోకి అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత ఈ బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకునేసి వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని మనము చేతితోటి ఒత్తుకోవాలి. చేతికైతే కొద్దిగా వాటర్ని అద్దుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని అయితే ఒత్తుకొని ఒక ముద్దలాగా అయితే తయారు చేశాను. తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి పాకాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇది చల్లారేసరికి కొద్దిగా గట్టిగా అయితే అవుతుంది మనం తయారు చేసుకున్న కొబ్బరి పాకం. ఈ కొబ్బరి పాకాన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి పెట్టుకుందాము. అలాగే మనం తయారు చేసుకున్నటువంటి బియ్యం పిండిని కూడా అయితే చిన్న చిన్న రౌండ్స్గా అయితే చేసుకుంటూ వాటిని ఒత్తుకుంటూ వీటి లోపల అయితే మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉండను అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని అయితే పైకి అనేసుకునేసి మోదుక షేప్లో అయితే రెడీ చేసుకోవడమే. లాస్ట్లో అయితే నేను ఇక్కడ స్పూన్ తోటి అయితే కట్ చేస్తున్నాను. చాలా ఈజీ. ఇప్పుడు మనకు షాపులలో కూడా మోదుకల్ మౌల్డ్స్ కూడా అయితే వచ్చాయి కదా. చూపిస్తున్న విధంగా అన్ని మోదుకల్ని అయితే తయారు చేసుకున్నాక ఒక వడగిన్నె తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అయితే పూసుకునేసి దానిపైన మనం తయారు చేసుకున్న మోదుకలను అయితే పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిలోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మోదుకల వడగిన్నెను పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాము. ఉడికించుకున్న మన మోదుకలు అయితే 15 నిమిషాల తర్వాత రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ అయిన ఈ మోదుకల వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.